తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చి తెలంగాణ తల్లిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు అని టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్ అన్నారు. యూపీఏ చైర్పర్సన్, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదినం సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని సోనియమ్మ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం పీసీసీ సభ్యులు పెండం రామానంద్ గారు మాట్లాడారు. బత్తిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు మరియు పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిపినందుకు శుభాకాంక్షలు కట్టిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సోనియమ్మ గారు యావత్ తెలంగాణ ఇవాళ తెలంగాణ తల్లి చేయబట్టే, సోనియమ్మ తల్లి చేయబట్టే రోజు తెలంగాణ వచ్చింది. మరి ఎంతోమంది యువకుల బలిదానాలు చేసుకుంటుంటే మరి పక్క రాష్ట్రమైన ఆంధ్ర మరి పార్టీ పోయినా పర్లేదు, మరి తెలంగాణ 60-70 సంవత్సరాల కళ అని చెప్పి మరి దేశంలో కానీ రాష్ట్రంలో పార్టీ విచ్ఛిన్నమైనా కానీ మరి పార్టీ ముఖ్యం కాదు. ప్రజలు, తెలంగాణ యువకులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గాలు సంపన్నంగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ రావడం వల్ల మరి గత 10 సంవత్సరాలలో మరి తెలంగాణ యాస భాషను పట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు మరి వాళ్ళ కుటుంబం వరకే బతికింది. మరి వాళ్ళ కుటుంబం కోసం ఇవాళ వాళ్ళ కుటుంబం యావత్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మరి తెలంగాణ తల్లి తెచ్చింది సోనియమ్మనే, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణ తల్లి ఇచ్చినందున మరి మన గవర్నమెంట్ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి కోట్ల రూపాయల అభివృద్ధి చెందుకుంటూ మరి ఇవాళ పట్టణాలే కానీ పల్లెలే కానీ అభివృద్ధి చెందుతున్నాయి. మరి అంతేకాకుండా పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మున్ముందు కూడా అన్ని వార్డులే కానీ పట్టణంలో కానీ నియోజకవర్గం కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది మరి మన సత్తా ఏందో మరి మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి పట్టణాలు అభివృద్ధి చెందడం కోసం మరి యువతకే కానీ మహిళలకు కానీ వ్యవసాయానికే కానీ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసి మరి మన ప్రభుత్వం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం మరి ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ తల్లికి మన సోనియమ్మ గారికి మనం ఎన్ని చేసినా కానీ ఆమె రుణం తీర్చుకోలేమని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.